స్టూడెంట్స్ వెల్కమ్ టు సయ్యద్ సునైరా క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 4.1 గురించి డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం ఎల్సీఎం హెచ్సిఎఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా ఎలా కనుక్కుంటాం, ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్ అంటే ఏంటి, ఇవన్నీ మనం లాస్ట్ వీడియోస్లో మనం తెలుసుకున్నాం. సో ఈరోజు మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఒక్కొక్క నెంబర్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాయాలి. సో ఫస్ట్ వన్ ఏంటి, 140ని తీసుకుందాం. 140ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో ఎలా రాస్తాం? దీంట్లో ఫస్ట్ ఏ టేబుల్తో డివైడ్ అవుతుంది? 2 టేబుల్ డివైడ్ అవుతుంది కదా, ఎందుకంటే లాస్ట్లో 0 ఉంది. సో 2 7s are 14, 2 0s are 0. అండ్ నెక్స్ట్ 2 3s are 6, 2 5s are 10. నెక్స్ట్ 5 7s are 35. అండ్ దెన్ లాస్ట్లో 7 1s are 7. ఇలా మనం రాసుకోవచ్చు. సో 140ని ఎలా రాస్తాం? 140 is equals to 140ని మనం ఎలా రాయొచ్చు? 2 square into 5 into 7 లా రాయొచ్చు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 156ని మనం ఎలా రాయొచ్చు? 156 దీని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో అంటే 2తో డివైడ్ చేద్దాం. ఇక్కడ లాస్ట్లో 6 ఉంది కాబట్టి 2తో డివైడ్ అవుతుంది. సో 2 7s are 14, 2 8s are 16. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్తో 2 3s are 6, 2 9s are 18. నెక్స్ట్ 3 టేబుల్తో 3 1s are 3, 3 3s are 9. నెక్స్ట్ 13 1s are 13. సో 156ని మనం 2 square into 3 into 13 లా రాయొచ్చు. నా ఇవి ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే 2 3 13 ఇవన్నీ ప్రైమ్సే అవుతాయి. నెక్స్ట్ 3825 and 25 దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఇది ఫస్ట్ 2తో డివైడ్ అవ్వదు, 3తో డివైడ్ అవుతుందా? 3తో డివైడ్ అవుతుంది. 3 1s are 3, 3 2s are 6, 22 మిగులుతుంది. 3 7s are 21 రాయొచ్చు. నెక్స్ట్ 3 5s are 15. నెక్స్ట్ మళ్ళీ ఇది 3తో డివైడ్ అవుతుందా? అవుతుంది. 3 4s are 12, 3 2s are 6, 3 5s are 15. నెక్స్ట్ చేద్దాం. 5 8s are 40, 5 5s are 25. నెక్స్ట్ మళ్ళీ 5 టేబుల్తో 5 1s are 5, 5 7s are 35. నెక్స్ట్ 17 1s are 17. సో మనం 3825ని ఎలా రాయొచ్చు? 3 square into 5 square into 17 లా రాయొచ్చు. ఇవి ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లా మనం ఇలా రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 5005. నెక్స్ట్ క్వశ్చన్ 5005ని మనం దేంతో డివైడ్ చేద్దాం? 5తో డివైడ్ చేయొచ్చు. 5 1s are 5, 5 0s are 0, 5 0s are 0 and 5 1s are 5. నెక్స్ట్ ఇది 2 టేబుల్తో కానీ 3 5 ఇలా డివైడ్ అవుతుందా? అవ్వదు. సో 7 టేబుల్తో చెక్ చేద్దాం. 7 1s are 7, 30 మిగులుతుంది. 7 నెక్స్ట్ ఎంత? 7 4s are 28. నెక్స్ట్ 2 మిగులుతుంది 21. సో 7 3s are 21, 143 వస్తుంది. నెక్స్ట్ 11 టేబుల్ 11 1s are 11, 11 3s are 33. నెక్స్ట్ 13 1s are 13. సో ఇలా మనం 5005ని మనం ఇలా రాసుకోవచ్చు. ఎలా రాస్తాం? 5 into 7 into 11 into 13 లా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు? 7429ని మనం దేంతో డివైడ్ చేయొచ్చు? 2 టేబుల్తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 3 టేబుల్తో డివైడ్ అవుతుందా? 11 13 13 + 9 22 డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ఏ నెంబర్తో చూద్దాం? 17 టేబుల్తో డివైడ్ అవుతుంది. 17 4s are 68, 7 4 68, 6 మిగులుతుంది 62. నెక్స్ట్ ఏ నెంబర్తో మనం రాసుకుంటాం? 17 3s are 51. 62లో 51 పోతే 11 119 వస్తుంది. 17 7s are 119. సో 437 వచ్చింది. నెక్స్ట్ ఏ టేబుల్తో డివైడ్ చేయొచ్చు? 19 టేబుల్తో డివైడ్ చేయొచ్చు. 19 టేబుల్తో ఎలా రాస్తాం? 19 2s are 38, ఎంత మిగులుతుంది? 57. సో 19 3s are 57, 23 మిగులుతుంది. 23 1s are 23. సో 7429ని మనం 17 into 19 into 23 లా రాయొచ్చు. సో ఇలా మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? Find the LCM and HCF of the following pairs of integers and verify that LCM and HCF is equals to product of the two numbers. ఇక్కడ మనం LCM HCFతో పాటు వెరిఫికేషన్ కూడా చేయాలి. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు? 26 and 91. 26ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఎలా రాస్తాం? 2 1s are 2, 2 3s are 6, 2 3s are 6, 13 1s are 13. నెక్స్ట్ 91ని మనం 7 టేబుల్తో చెక్ చేద్దాం. 7 1s are 7, 7 3s are 21, 13 1s are 13. సో మనం ఇక్కడ 26ని ఎలా రాసుకుంటాం? 2 into 13 లా రాస్తాం. నెక్స్ట్ 91ని ఎలా రాస్తాం? 91ని మనం 2 into 91ని ఎలా రాస్తాం? 7 into 13 లా రాస్తాం. ఇప్పుడు ఎల్సిఎం కనుక్కోవాలంటే ఏంటి ప్రాసెస్? ఫస్ట్ కామన్గా ఉండేవేంటో చెక్ చేసుకోవాలి. ఈ రెండిట్లో ఈ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో ఏది కామన్గా ఉంది? 13 కామన్గా ఉంది కాబట్టి 13 రాస్తాం. 13 ఒక్కసారి రాసిన తర్వాత హైయెస్ట్ పవర్ కూడా 1 ఉంది. హైయెస్ట్ పవర్ చెక్ చేస్తాం. సో హైయెస్ట్ పవర్ రెండిట్లో 1 ఉంది కాబట్టి 13 into 2 into 7 రిమైనింగ్ టర్మ్స్ రాసుకుంటాం. ఎంత వస్తుంది? 13 2s are 26. 26 into 7 ఎంత వస్తుంది మనకి? 182 వస్తుంది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అంటే ఏంటి? కామన్గా ఉండేవి మాత్రమే రాసుకుంటాం. కామన్గా ఉండే దాంట్లో లీస్ట్ పవర్
రెండిట్లో ఇక్కడ 1 ఉంది కాబట్టి లీస్ట్ పవర్ 13 అవుతుంది. సో ఎల్సీఎం వచ్చి 182 అండ్ హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు 13 అవుతుంది. వెరిఫై ఎలా చేస్తాం, వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు, మనకు ఆల్రెడీ రిలేషన్ తెలుసు. ఎల్సీఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి, అంటే ప్రోడక్ట్ ఆఫ్ దాట్ 2 నెంబర్స్ అని. సో ఎల్సీఎం వాల్యూ ఎంత, 182 ఇంటూ హెచ్సిఎఫ్ 13 అవుతుంది. ఇస్ ఈక్వల్స్ టు ఏ నెంబర్స్ ఎంత, 26 ఇంటూ నెక్స్ట్ నెంబర్ వచ్చి 91. సో ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, మీరు మల్టిప్లై మీ ఓన్గా చేసుకోండి. సో నేను మల్టిప్లై చేసినప్పుడు 2366 వచ్చింది. ఇక్కడ కూడా 2366. సో రెండు ఈక్వల్ అయ్యాయి. వెరిఫికేషన్ కన్ఫర్మ్ అయింది. సో నెక్స్ట్ నుంచి నేను ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ మాత్రమే చెప్తాను. వెరిఫికేషన్ మీరు మల్టిప్లికేషన్ చేసుకొని ట్రై చేయండి, వెరిఫై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 510 and 92. 510 and 92. సో 510ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రెండ్స్లో ఎలా రాస్తాం, ఫస్ట్ 2 టేబుల్తో డివైడ్ చేద్దాం. 2 2s are 4, 2 5s are 10 and 2 5s are 10. నెక్స్ట్ ఇది 3 టేబుల్తో డివైడ్ అవుతుందా, అవుతుంది. సో 3 8s are 24, 3 5s are 15. నెక్స్ట్ 5 టేబుల్తో డివైడ్ చేద్దాం. 5 1s are 5, 5 7s are 35. నెక్స్ట్ 17 1s are 17. ఇప్పుడు 92ని డివైడ్ చేద్దాం. 2 టేబుల్తో డివైడ్ చేద్దాం. 2 4s are 8, 2 6s are 12. నెక్స్ట్ 2 టేబుల్తో 2 2s are 4, 2 3s are 6. నెక్స్ట్ 23 1s are 23. ఇప్పుడు మనం ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఎల్సీఎం ఎలా వస్తుంది, ఎల్సీఎం దానికంటే ముందు మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఏంటో రాసుకుందాం. 510ని మనం ఎలా రాయొచ్చు, 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 17లా రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, 92ని మనం ఎలా రాయొచ్చు, 2 స్క్వేర్ ఇంటూ 23లా రాయొచ్చు. సో ఇందులో ఎల్సీఎం ఎలా కనుక్కుంటాం, ఎల్సీఎం ఇస్ ఈక్వల్స్ టు ఫస్ట్ కామన్గా ఉండేవి తీసుకుందాం. ఏవి కామన్గా ఉన్నాయి, 2 ఒకటే కామన్గా ఉంది. సో దీంట్లో హైయెస్ట్ పవర్ ఏముంది, స్క్వేర్ ఉంది కాబట్టి, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది కాబట్టి సో హైయెస్ట్ పవర్ 2 స్క్వేర్ అవుతుంది. సో 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 17 ఇంటూ 23, మిగిలిన రిమైనింగ్ టర్మ్స్ అన్ని రాసుకోవాలి. నెక్స్ట్ వీటన్నిటిని మల్టిప్లై చేస్తే 2 2s are 4, 4 3s are 12, 12 5s are 60, 60 ఇంటూ 17 ఇంటూ 23 వస్తుంది. సో ఫైనల్లీ ఇవన్నీ మల్టిప్లై చేసిన తర్వాత మనకి 23,460 అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటాం, హెచ్సిఎఫ్ అనేది ఫస్ట్ కామన్గా ఉండేవి రాసుకోవాలి. 2 స్క్వేర్ ఉంది. 2 స్క్వేర్ 2లో మనం ఏది రాసుకుంటాం, లీస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్ని రాసుకుంటాం. లీస్ట్ పవర్ 2 power 1 ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ 2 అవుతుంది. సో ఇప్పుడు వెరిఫై చేద్దాం. వెరిఫికేషన్ ఎలా చేస్తాం, వెరిఫై ఎల్సీఎం మనకు ఆల్రెడీ రిలేషన్ తెలుసు. ఎల్సీఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి. ఎల్సీఎం ఎంత, 23,460 ఇంటూ 2, హెచ్సిఎఫ్ అంటే హెచ్సిఎఫ్ 2. నా ఏ అండ్ బి వాల్యూస్ ఎంత, 510 ఇంటూ 92. ఇప్పుడు నేను ఇది ఒకటి మల్టిప్లై చేస్తాను. ఇక్కడ 2 0s are 0, 2 6s are 12, 2 4s are 8, 9, 2 3s are 6, 2 2s are 4. సో 46,920 వచ్చింది. ఇక్కడ ఎంత ఆన్సర్ వచ్చింది అనేది మీరు తెలుసుకొని వెరిఫై చేయండి. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, 336 and 54. సో 336 and 54కి మనం ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కుంటాం. 336ని మనం ఎలా డివైడ్ చేస్తాం, 2తో డివైడ్ చేద్దాం. 2 1s are 2, 2 6s are 12, 2 8s are 16. నెక్స్ట్ 2 8s are 16, 2 4s are 8, 2 4s are 8, 2 2s are 4, 2 2s are 4, 2 1s are 2, 3 7s are 21, 7 1s are 7. సో ఇలా మనం రాసుకుంటాం. నెక్స్ట్ 54ని మనం ఎలా డివైడ్ చేస్తాం, 54ని మనం 2తో డివైడ్ చేద్దాం. 2 2s are 4, 2 7s are 14, 3 9s are 27, 3 3s are 9 and 3 1s are 3. సో దీన్ని బట్టి మనం 336ని ఎలా రాసుకుంటాం, 336 ఇస్ ఈక్వల్స్ టు ఎన్ని 2s వచ్చాయి, 4 2s వచ్చాయి కదా, 4 2s వచ్చాయి కాబట్టి 2 power 4 ఇంటూ 3 ఇంటూ 7లా మనం రాయొచ్చు. నెక్స్ట్ 54ని మనం ఎలా రాయొచ్చు, 54 ఇస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 3 క్యూబ్లా మనం రాయొచ్చు కదా. సో ఇప్పుడు మనం ఎల్సీఎం కనుక్కుందాం. ఎల్సీఎం ఇస్ ఈక్వల్స్ టు ఫస్ట్ కామన్గా ఉండే వాటిని రౌండ్ ఆఫ్ చేసుకుందాం. ఇక్కడ కామన్గా ఏముంది, 2 ఉంది, 3 ఉంది. సో ఇక్కడ కామన్గా ఉండే దాంట్లో ఎల్సీఎం అంటే ఇక్కడ హైయెస్ట్ పవర్ మనం రాసుకోవాలి. 2లో హైయెస్ట్ పవర్ ఏముంది, 2 power 4 ఇంటూ ఇక్కడ 3లో హైయెస్ట్ పవర్ ఏముంది, 3 క్యూబ్ ఉంది. సో హైయెస్ట్ పవర్ 3 క్యూబ్ కాబట్టి 3 క్యూబ్ ఇంటూ రిమైనింగ్ ఏముంది 7. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 2 power 4 ఎంత వస్తుంది, 16 ఇంటూ 3 3s are 9, 9 3s are 27 ఇంటూ 7. సో మనకి ఎల్సీఎం మల్టిప్లై చేసిన తర్వాత ఎంత వస్తుంది, 3024 వస్తుంది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటాం, సేమ్ కామన్గా ఉండేవి రాసుకుంటాం. కామన్గా ఏమున్నాయి, 2 ఉంది, 3 ఉంది. సో ఈ రెండిట్లో లోయెస్ట్ పవర్ ఏమిటి, 2లో లోయెస్ట్ పవర్ ఎంత ఉంది, 2 power 1 ఉంది. ఇక్కడ 3లో లోయెస్ట్ పవర్ ఎంత ఉంది, 3 power 1 ఉంది. సో 2 ఇంటూ 3లా రాసుకుంటాం. 2 ఇంటూ 3 ఇస్ ఈక్వల్స్ టు 6. సో హెచ్సిఎఫ్ 6 వచ్చింది. సో ఇప్పుడు వెరిఫై చేయాలి. వెరిఫై ఎలా చేస్తాం, ఎల్సీఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి. ఇక్కడ ఎల్సీఎం ఎంత, 3024 ఇంటూ హెచ్సిఎఫ్ వచ్చి 6 వచ్చింది, ఇస్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి. నెంబర్స్ ఎంత, 336 ఇంటూ 54. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది. సో ఇట్ సైడ్ ఆన్సర్ నేను చెప్తాను, నెక్స్ట్ సైడ్ మీరే క్యాలిక్యులేట్ చేయాలి. సో 18,144 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చిందో మీరు వెరిఫై చేసి ఆన్సర్ రాయండి. నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి,
Find the LCM and HCF of the following integers by applying the prime factorization. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా మనం LCM and HCF కనుక్కుంటాం. ఇక్కడ 12, 15 and 21 ఈ 3 నెంబర్స్కి. సో 12కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 6 12, 2 3 6 and 3 1 3. నెక్స్ట్ 15, 3 5 15, 5 1 5. నెక్స్ట్ 2 టేబుల్ ఎలా రాస్తాం? 7 3 3 7 ఎలా అయినా రాసుకోవచ్చు క్లారిటీ కోసం. 3 7 21, 7 1 7. మనం ఎప్పుడు కరెక్ట్ నెంబర్స్ని ఫాలో అయితే ఏం ప్రాబ్లం ఉండదు, లేకపోతే కన్ఫ్యూజన్ వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం 12 ఎలా రాసుకుంటాం? 12 ఈజ్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ ఇంటూ 3 లా రాసుకుంటాం. నెక్స్ట్ 15 ఎలా రాసుకుంటాం? 3 ఇంటూ 5 లా రాసుకుంటాం. నెక్స్ట్ 21 ఎలా రాసుకుంటాం? 3 ఇంటూ 7 లా రాసుకుంటాం. నా ఎల్సిఎం ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్గా ఉండే వాటిని మనం రౌండ్ ఆఫ్ చేసుకుందాం. ఇక్కడ కామన్గా ఏముంది? 3 ఉంది. 3 ఉంది కాబట్టి ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత? 1 ఉంది కాబట్టి మనం 3 రాసుకుంటాం. 3 ఇంటూ రిమైనింగ్ టర్మ్స్ 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7. 2 2 4, 4 3 12 ఇంటూ 7 5 35. 12 ఇంటూ 35 మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది? 420 వస్తుంది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఎంత? హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు సేమ్ కామన్ వాల్యూస్ ఏమున్నాయి? ఇక్కడ 3 ఒకటే ఉంది కాబట్టి దాంట్లో లోయెస్ట్ పవర్ ఎంత? 3 power 1. సో హెచ్సిఎఫ్ మనకి 3 వస్తుంది. వెరిఫై చేయమని అడగలేదు, కావాలంటే మనం వెరిఫై కూడా చేసుకోవచ్చు. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫర్ నెంబర్స్ 12, 15 and 21 are 420 and HCF is 3. Now next problem ఏంటి? 17, 23 and 29. సో సెకండ్ ప్రాబ్లం ఏంటి? 17, 23 and 29. ఇక్కడ 17ని మనం ఎలా రాసుకోవచ్చు? 17 1 17. 23ని మనం ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి వీటికి ఫ్యాక్టర్స్ ఉండవు. 1 or and itself అదే ఫ్యాక్టర్స్ ఉంటుంది. సో 29ని మనం ఎలా రాసుకుంటాం? 29 1 29. సో 17ని మనం ఎలా రాసుకుంటాం? 17 ఇంటూ 1. నెక్స్ట్ 23ని మనం 23 ఇంటూ 1 లా రాసుకుంటాం. నెక్స్ట్ 29 ఈజ్ ఈక్వల్స్ టు 29 ఇంటూ 1 లా రాసుకుంటాం. ఇక్కడ ఎల్సిఎం ఏంటి? కామన్గా ఉండేవి చూసుకుందాం. ఇక్కడ కామన్ ఏం లేదు కాబట్టి మనం ఏం రాసుకుంటాం? అన్ని నెంబర్స్ని అన్ని ఫ్యాక్టర్స్ని మనం మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం వస్తుంది. ఇక్కడ ఎల్సిఎం మీరు క్యాలిక్యులేట్ చేసినప్పుడు 11,339 వచ్చింది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ హెచ్సిఎఫ్ గురించి ఇక్కడ ఇంపార్టెంట్ ఒక పాయింట్ అనేది రేజ్ అవుతుంది. ఏంటి? నార్మల్గా మనం హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ కామన్గా ఉండేవి రాసుకొని ఆ కామన్గా ఉండే వాటిల్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రీవియస్ అంటే హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ కామన్గా ఉండే దాంట్లో లీస్ట్ పవర్ రాసుకుంటాం. కానీ ఇక్కడ కామన్గా ఏదీ లేదు, 1 ఒక్కటే కామన్గా ఉంది. సో 1 ఏది కామన్గా లేదు అన్నప్పుడు మనం హెచ్సిఎఫ్ 1 అవుతుంది. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు ఏది కామన్గా లేనప్పుడు 1 అనేది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. ఎల్సిఎం అంటే అన్ని మల్టిప్లై చేస్తాం, కానీ హెచ్సిఎఫ్లో అలా కాదు కదా, కామన్గా ఉండేవి మాత్రమే రాసుకోవాలి. సో ఏది కామన్గా లేనప్పుడు హెచ్సిఎఫ్ 1 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 8 9 and 25. సో 8 9 and 25 వీటికి ఎల్సిఎం కనుక్కుందాం. 2 4 8, 2 2 4. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 1 2. సో 9ని మనం ఎలా రాసుకుంటాం? 3 3 9, 3 1 3. సో 25ని 5 1 5 5 25, 5 1 5. సో ఇక్కడ 8ని మనం 2 క్యూబ్లా రాసుకుంటాం. నెక్స్ట్ 9ని మనం 3 స్క్వేర్లా రాసుకుంటాం. అలాగే 25ని మనం 5 స్క్వేర్లా రాసుకుంటాం. సో ఎల్సిఎం ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ కామన్గా ఉన్నాయి లేవు చూద్దాం. సో కామన్గా ఏం లేవు కాబట్టి అన్నింటినీ మల్టిప్లై చేస్తాం. 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ విచ్ ఈస్ నథింగ్ బట్ 8 ఇంటూ 9 ఇంటూ 25. 9 8 72 ఇంటూ 25. 25 2s 50. 25 7s 175. 175 ప్లస్ 5 180. సో మనకి 1800 అనేది ఎల్సిఎం వస్తుంది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ కామన్గా ఏమున్నాయి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కామన్గా ఏం లేవు. సో కామన్గా ఏం లేవు కాబట్టి మనకి హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. సో ఇలా మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ని కనుక్కుంటాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా చూద్దాం. 3 questions. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం గివెన్ దట్ హెచ్సిఎఫ్ 306, 657 అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఈ 2 నెంబర్స్ 306 అండ్ 657 అనేవి నెంబర్స్. హెచ్సిఎఫ్ ఈ రెండింటికి హెచ్సిఎఫ్ 9 ఇచ్చారు, కానీ మనకి ఎల్సిఎం కనుక్కోమని చెప్పారు. ఎలా కనుక్కుంటాం? మనకు ఆల్రెడీ రిలేషన్ తెలుసు. వీ నో దాట్ మనకు తెలుసు. ఏం తెలుసు? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి. ఇక్కడ మనకి నెంబర్స్ ఇచ్చారు ప్లస్ హెచ్సిఎఫ్ ఇచ్చారు. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చారు? 9 ఇచ్చారు. ఇజ్ ఈక్వల్స్ టు 2 నెంబర్స్ ఏవి? 306 ఇంటూ 657 అనేవి 2 నెంబర్స్. నా ఇప్పుడు మనం ఎల్సిఎం కనుక్కోవాలి అంటే ఎల్సిఎం ఇజ్ ఈక్వల్స్ టు 306 ఇంటూ 657 డివైడెడ్ బై 9. కరెక్టే కదా? నెంబర్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. 306 657 అండ్ హెచ్సిఎఫ్ వచ్చి 9 వచ్చింది. 306. ఇప్పుడు మనం డివైడ్ చేద్దాం. ఎల్సిఎం ఎలా కనుక్కుంటాం? బై క్యాలిక్యులేషన్. సో 3 3s 9,
3 1s are 3, 3 zeros are 0, 3 2s are 6. మళ్ళీ 3 టేబుల్తో డివైడ్ అవుతుందా? 3 1s are 3, 3 3s are 9, 3 3s are 9 and 3 4s are 12. 34 into 657 అనేది మనకి ఎల్సిఎం అవుతుంది. ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి 22,338 వస్తుంది. సో మీరు కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకోండి, మల్టిప్లై చేయండి. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మల్టిప్లికేషన్స్ అంత ఫాస్ట్గా వస్తాయి మనకి. ఎగ్జామ్స్లో మనకి అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎందుకంటే రియల్ నెంబర్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ కాబట్టి, అండ్ ఈజీ కూడా, మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటి? ఇది ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్. ఇలాంటి ఎగ్జాంపులే మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో చూసాం. సో ఇప్పుడు చూద్దాం. చెక్ వెదర్ 6 power n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. సో ఇక్కడ వీళ్ళు మనకి ఏం చెప్తున్నారంటే, చెక్ చేయాలి మనం. 6 power n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0. సో 6 power n ఇస్ n వాల్యూ ఇచ్చారు. n వాల్యూ ఎంత? 1 2 3 అండ్ సో న్యాచురల్ నెంబర్స్ కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ n ప్లేస్లో ఒక్కొక్క నెంబర్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 1, ఇట్ ఇంప్లాయిస్ 6 power 1 ఈజ్ ఈక్వల్స్ టు 6. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్స్ టు 2, ఇట్ ఇంప్లాయిస్ 6 square ఈజ్ ఈక్వల్స్ టు 6 6 36. సో ఇలా మనం n ఈజ్ ఈక్వల్స్ టు 3 అన్నప్పుడు ఇలా మనం అండ్ సో ఆన్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా ఇక్కడ n ప్లేస్లో ఏ నెంబర్ ఉన్నప్పుడు మనకి లాస్ట్లో డిజిట్ 0 వస్తుంది అని అడిగారు. ఇది యాక్చువల్ క్వశ్చన్ వాళ్ళు అడిగింది. కానీ మనం ఇలా ఎన్ని నెంబర్స్ అని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం, అలా వెళ్ళలేం. కాబట్టి ఇక్కడ చిన్న టెక్నిక్ ఉంది. ఏంటి అంటే, 6లో ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. సో మనకి లాస్ట్లో డిజిట్లో 0 రావాలంటే అది 5తో డివైడ్ అవుతుంది కదా. 5 వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అవుతుంది ఆ నెంబర్కి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా 10 ఉంది, 10లో 5 అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్సే కదా, లాస్ట్లో డిజిట్ 0 ఉంది కాబట్టి. సో అలా ఇక్కడ ఈ నెంబర్ ఏదైనా సరే అది మనకి 5 అనేది ఒక ఫ్యాక్టర్లా వస్తుంది. సో 6 power nని మనం ఎలా రాసుకోవచ్చు? 2 into 3 హోల్ పవర్ nలా రాసుకోవచ్చు. ఈ 2 and 3 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 power n. సో ఈ 2 3లో 5 అనే నెంబర్ ఉందా? లేదు. 5 అనే నెంబర్ ఉంటే మనకి ఛాన్స్ ఉంది 0 ఆర్ 5 అంటే n డిజిట్లో 0 వచ్చి ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ ఫ్యాక్టర్స్లో 5 లేదు కాబట్టి, సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ 6 power n ends with 0 అని. సో ends with 0. సో ఇలా ఈ ends with 0 నెంబర్ మనకి రాదు, ఇది పాసిబుల్ కాదు అని దీని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into అంటే ఈ 2 నెంబర్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్. సో ఈ 2 నెంబర్స్ అనేవి కాంపోజిట్ నెంబర్స్ అని మనం ఎలా అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నెంబర్ రాసుకుందాం. 7 into 11 into 13 plus 13. ఇక్కడ ప్లస్ ఉంది. సో ఇదొక నెంబర్ అనుకుంటే మనం ఈ రెండిట్లో 13 కామన్గా ఉంది కదా. సో 13ని కామన్ తీద్దాం. 7 into 11 into 1 plus 1 వస్తుంది. నౌ ఈజ్ ఈక్వల్స్ టు 13 into 7 11s 77 plus 1. నెక్స్ట్ ఇక్కడ 13 into 78. ఇక్కడ 13 and 78 అనేవి రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. దాని అర్థం ఏంటి? వీటికి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయని అర్థం. సో 2 అంటే 13 and 78లా రాయొచ్చు. 13 into 78 అంటే అవి 2 ఫ్యాక్టర్స్. సో కాంపోజిట్ నెంబర్లో 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. సో 13 అనేది ఈ నెంబర్లో 13 అనేది ఒక ఫ్యాక్టర్, 78 అనేది ఒక ఫ్యాక్టర్ కాబట్టి 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది మనకి కాంపోజిట్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో నెంబర్ ఏంటి? 7 into 6 5 4 3. ఓకే, ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏంటి? 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. ఇక్కడ ఇదంతా ఒక నెంబర్ అవుతుంది అండ్ ఇదొక నెంబర్ అవుతుంది. సో ఇందులోంచి మనం 5ని కామన్ తీద్దాం. 5ని కామన్ తీస్తే ఏమొస్తుంది? 7 into 6 into 4 into 3 into 2 వస్తుంది. 2 plus 1 వస్తుంది. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు 5 into, ఇప్పుడు ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే, సో 7 6 42 into 4 3 12 12 2 24 plus 1. సో ఈ మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 5 into 1008 plus 1 వస్తుంది. సో 5 into 1009 అనేది ఆన్సర్ మనకు వస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ కాంపోజిట్ నెంబర్స్ అని ప్రూవ్ చేయాలంటే ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉండాలి, 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండాలి. సో ఇక్కడ 5 అనేది ఒక ఫ్యాక్టర్ అయింది, ఇక్కడ 1009 అనేది కూడా ఇంకో ఫ్యాక్టర్ అయింది. 1 అని ఇట్ సెల్ఫ్ కాకుండా ఈ 2 కూడా ఫ్యాక్టర్స్ అయ్యాయి. అందుకని ఈ రెండు కాంపోజిట్ నెంబర్స్. సో బోత్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్ అని రాసుకుంటాం. కాంపోజిట్ నెంబర్స్. నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇచ్చారు? దెర్ ఈజ్ ఎ సర్క్యులర్ పాత్ అరౌండ్ ఏ స్పోర్ట్స్ ఫీల్డ్. సో ఒక స్పోర్ట్స్ ఫీల్డ్లో ఒక సర్క్యులర్ పాత్ ఉంది. సర్క్యులర్ పాత్ ఇది సర్కిల్ షేప్లో ఉంది. నా ఇప్పుడు సోనియా టేక్స్ 18 minutes టు డ్రైవ్ 1 round ఆఫ్ ద ఫీల్డ్. సో సోనియాకి ఇక్కడ నుంచి, ఒకవేళ ఇక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి మొత్తం ఒక రౌండ్ ఫినిష్ చేయడానికి సోనియాకి
18 మినిట్స్ పడుతుంది. అండ్ అలాగే వైల్ రవి టేక్స్ 12 మినిట్స్ ఫర్ ద సేమ్. సో అదే సర్క్యులర్ డ్రైవ్ చేయడానికి రవికి 12 మినిట్స్ పడుతుంది. సో సపోజ్ దే బోత్ స్టార్ట్ ఎట్ అ సేమ్ పాయింట్. ఒకవేళ వాళ్ళిద్దరూ సేమ్ పాయింట్ అండ్ ఎట్ ఎ సేమ్ టైం ఒకే టైంలో అండ్ ఒకే ప్లేస్ నుంచి స్టార్ట్ అయితే అండ్ గో ఇన్ ఏ సేమ్ డైరెక్షన్, ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్లో వాళ్ళు ఇక్కడ స్టార్ట్ అయ్యారు. సో ఇలా ఈ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడికి అలా తిరిగి వస్తూ ఉంటారు. ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ దే మీట్ అగైన్ ఎట్ ద స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు రవి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు. రవికి 18 మినిట్స్ పడుతుంది. సో సోనియాకి 12 మినిట్సే పడుతుంది. మళ్ళీ వాళ్ళు అలా తిరిగి మళ్ళీ సేమ్ పాయింట్కి రావడానికి ఎన్ని మినిట్స్ పడుతుంది అని అడిగాడు. దీని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ జనరల్గా మాట్లాడుకుందాం. ఈ ఎల్సీఎం హెచ్సిఎఫ్ ఇవన్నీ తీసేయండి. జస్ట్ జనరల్గా మనం ఎలా మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ సోనియా గురించి రాసుకుందాం. సోనియాకి 1 రౌండ్ ఫినిష్ చేయడానికి 18 మినిట్స్ పడుతుంది. సో సెకండ్ రౌండ్ అంటే రెండోసారి తిరగడానికి తనకి ఎన్ని మినిట్స్ పడుతుంది అంటే 18 + 18 ఎంత అవుతుంది? 36 మినిట్స్ పడుతుంది. నెక్స్ట్ థర్డ్ రౌండ్ అప్పుడు మళ్ళీ అంటే ఇంకో రౌండ్ వేయడానికి తనకి ఎన్ని మినిట్స్ పడుతుంది? +18, 36 + 18 ఎంత? 54. ఇలా అండ్ సో ఆన్ అంటారు. సో రవికి 12 మినిట్స్ పడుతుంది. సెకండ్ రౌండ్ కంప్లీట్ చేసి రావడానికి 24 మినిట్స్ పడుతుంది. అలాగే ఇంకో రౌండ్ కంప్లీట్ చేయడానికి 36 మినిట్స్ పడుతుంది. అంటే వాళ్ళిద్దరూ ఒకే పాయింట్లో ఎన్ని మినిట్స్ తర్వాత కలుస్తారు? సో తను 36 మినిట్స్ అప్పుడు స్టార్టింగ్ పాయింట్కి వస్తుంది సోనియా. అలాగే రవి కూడా 36 మినిట్స్ అప్పుడు 3 రౌండ్స్ కంప్లీట్ చేసి స్టార్టింగ్ పాయింట్కి వస్తాడు. అంటే ఇక్కడ కామన్గా ఉంది, లీస్ట్ కామన్గా ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం? ఎల్సీఎం కనుక్కుంటాం. మనం జనరల్గా ఆలోచించాం కాబట్టి మనకు ఆల్రెడీ 36 అనేది ఆన్సర్ అని తెలిసిపోయింది. కానీ ఇక్కడ మనం మ్యాథమెటికల్గా చేయాలి అంటే ఎల్సీఎం కనుక్కుంటాం. సో ఎల్సీఎం ఆఫ్ 12 and 18 అంటే ఎల్సీఎం కనుక్కున్నప్పుడు మనకి ఎల్సీఎం వస్తుంది. సో అన్ని మినిట్స్ తర్వాత వాళ్ళు ఆ పాయింట్ దగ్గర కలుస్తారు అని అర్థం. సో 12కి ఎల్సీఎం కనుక్కుందాం. 2 6 are 12, 2 3 are 6 and 3 1 are 3. నెక్స్ట్ 18, 2 9 are 18, 3 3 are 9 and 3 1 are 3. సో మనం 12ని ఎలా రాసుకుంటాం? 12 = 2 స్క్వేర్ ఇంటూ 3లా రాసుకుంటాం. నెక్స్ట్ 18ని ఎలా రాసుకుంటాం? 2 × 3 స్క్వేర్లా రాసుకుంటాం. ఇప్పుడు ఎల్సీఎం కనుక్కుందాం. ఎల్సీఎం ఎంత? ఎల్సీఎం = ఫస్ట్ 2 కామన్గా ఉంది, అలాగే 3 కూడా కామన్గా ఉంది. సో 2లో ఏది హైయెస్ట్ పవర్? 2 స్క్వేర్. సో 2 స్క్వేర్ ఇంటూ 3లో ఏది హైయెస్ట్ పవర్? 3 స్క్వేర్. సో 2 2s are 4, 3 3s are 9, 9 4s are 36. సో మనం నార్మల్గా ఆలోచించి చేసినప్పుడు మనకి ఎల్సీఎం 36 వచ్చింది. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే వాళ్ళిద్దరూ సేమ్ టైం ఒక్కటి డిఫరెన్స్, సేమ్ పాత్ అండ్ సేమ్ టైంలో స్టార్ట్ అయినప్పుడు ఎన్ని రౌండ్స్ తర్వాత వాళ్ళు మళ్ళీ ఒకే చోట కలుస్తారు. సో దీని అర్థం ఏంటి? ఇక్కడ చూద్దాం. సో దీని అర్థం సోనియా 2 రౌండ్స్ అప్పుడు అంటే 18 మినిట్స్ అండ్ 18 మినిట్స్ 2 రౌండ్స్ తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు, అదే రవికి 3 రౌండ్స్ తర్వాత తను ఇక్కడికి వస్తాడు. సో వాళ్ళిద్దరూ ఒకే చోట 36 మినిట్స్లో కలుస్తారు. 36 మినిట్స్ తర్వాత వాళ్ళిద్దరూ ఒకే పాయింట్ దగ్గరకు వస్తారు. సో ఇలా మనం ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని సాల్వ్ చేసుకో. ఇలా మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ని కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ టాపిక్ మనం రీవిజిటింగ్ ఇర్రేషనల్ నెంబర్స్, అలాగే వాటి యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సునెహరా సైనింగ్ ఆఫ్.